దాసోహి గురువుగారు. శ్రీశైలేశయాపాత్రం దేవక్తాదిగుణాన్నం యతినిపరం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథమారంభాం నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్చపదామరుక్మ వ్యామోహతత్తదిరాణితునాయ మేనే అస్మద్గురోః భగవతోऽసిదైకసిन्धो రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితాయో దత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం आद्यस्तनकुलपतेरुकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना बोधं धरश्च महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदधीश्वरजस्वभावः भोगापवर्गददुपाय गतिरुदारः सन्दर्शयन्नमिमितपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैषड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्मयन्नबन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेदो मम स्पृह्यते किमतः परेण नो चेद्ममापि यतिधीकरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गणसदृशं मेघवर्णं सुवाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीर्भेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశం నిన్న 8వ అధ్యాయం పూర్తి చేస్తున్నాం అన్నమాట. ఈ ద్వితీయ అంశంలో 8వ అధ్యాయంలో ముఖ్యంగా యొక్క సూర్యుని యొక్క గమనం గురించి, ఆ తర్వాత ఆ సూర్య గమనం వల్ల ఏర్పడేటువంటి ఉత్తరాయణము దక్షిణాయనము, అదేవిధంగా మాసములు నెలలు, ఆ తర్వాత ఈ సూర్యగమనం పైన తర్వాత అదేవిధంగా చంద్రుడి యొక్క నక్షత్రం యొక్క గతిని బట్టి వాటిని ఏ విధంగా మనం అంటే చంద్రమాసము, చాంద్రయాన మాసము, సూర్యమాసము, ఈ విధంగా మనం నక్షత్రాల నుంచి ఈ విధంగా చదువుకుంటూ వచ్చాం అనమాట. ఆ తర్వాత ఆకాశ వీధిలో ఉండేటువంటి నక్షత్ర మార్గాలు, ఆ తర్వాత మాఘ పల్గుణాలు, చైత్ర వైశాఖాలు, జ్యేష్ఠ ఆషాఢాలు ఉత్తరాయణం అని, దక్షిణాయనం ఏర్పడేటువంటి శ్రావణ భాద్రపదాలు, ఆశ్విక కార్తీక మాసాలు అని చెప్పి, మార్గ శివ పుష్యాలు అని చెప్పి చదువుకున్నాం అన్నమాట. ఇలా అనేక విషయాలు చదువుకున్న ఆ తర్వాత ఈ పితృయాన మార్గంలో అగ్నిహోత్రులు మహాత్ములైనటువంటి ఋషి జనాలు నివసిస్తారు. వారు ప్రాణ సృష్టి కారణమైన వేదాన్ని స్తుతిస్తూ ఉంటారు. అంతేకాదు వారు ఋత్విక్ భాగంతో యజ్ఞానుష్ఠానికి సన్నద్ధులై యజ్ఞారంభం చేస్తూ ఉంటారు. వారి దక్షిణ మార్గం, వారు ప్రతి యుగంలోనూ కూడా సడలిపోయిన వేదాన్ని స్థాపిస్తారని చదువుకున్నాం. అది ఎలాగా అవుతుంది అంటే దానికి సంతత్య తపసాచైవ మర్యాదాభిశ్రుతేన జాయమానాస్తు పూర్వేచ పశ్చిమానాం గృహేషు వై. వారు ఏ విధంగా సంతానం ద్వారా, తపస్సు ద్వారా, సదాచారం ద్వారా, వేదశాస్త్రాధ్యయనం ద్వారా వేదాన్ని పునఃస్థాపిస్తారు. పూర్వులైన వీరు తర్వాతి వారి ఇంట్లో జన్మిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చదువుకున్నాం. తర్వాత విష్ణుపద ప్రాశస్తం గురించి కూడా ఒక సుమారు 10 శ్లోకాల వరకు చదువుకున్నాం అనమాట. అంటే యావన్మాత్రే ప్రదేశేతు మైత్రేయావస్థితో ధ్రువ క్షయం ఆయాతి తావత్తు భూమేరాభూత సంప్లవాత్ అని చెప్పి, ఎంత దూరంలో ఏ ప్రదేశంలో ధ్రువుడు ఉన్నాడో భూమి నుంచి ఆ ప్రదేశ పర్యంతం గల ప్రాంతం అంతా ప్రళయకాలంలో అంటే దైనందిన ప్రళయంలో నాశనం అవుతుందని చెప్పి, తర్వాత సప్తర్షి మండలానికి ఉత్తరంగా ఊర్ధ్వంలో ధ్రువమండలం ఉన్న ప్రదేశం ఆకాశంలో పరమతేజమై ప్రకాశిస్తుంది. విష్ణు భగవాన్ యొక్క 3వదైన దివ్యధామం అని చెప్పి, ఆ తర్వాత పుణ్యములు అపుణ్యములు నశిస్తే
దేహప్రాప్తికి చెప్పబడేటువంటి సమస్త కారణాలు క్షీణించగా అటువంటి వారు వెళ్ళి దుఃఖింపనిది విష్ణువు యొక్క పరమపదం. దుఃఖింపనిది విష్ణువు యొక్క పరమపదం అనమాట. అక్కడ దుఃఖం అనేది ఉండదు. అటువంటిదే విష్ణు యొక్క పరమపదం అని. అపుణ్య పుణ్యో పరమే క్షీణాశేషాప్తి హేతవ ఎత్ర గత్వా న శోచంతి. ఎత్ర గత్వా అంటే ఏమిటి? గత్వా అంటే వెళ్ళి అనమాట. ఎత్ర అంటే ఎక్కడ, ఎత్ర గత్వా అంటే ఎక్కడికి వెళ్ళి, నా శోచంతి అంటే దుఃఖింప అవసరం లేదనమాట. అటువంటి ప్రదేశానికి తద్విష్ణోహ పరమం పదం, అటువంటిదే ఆ విష్ణువు యొక్క పరమపదం అని. ఆ తర్వాత విష్ణువు పరమపదం గురించి చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ చివరిలో ఆధారభూతం లోకానాం త్రయాణం వృష్టి కారణం ఏవమేతత్ పదం విష్ణోః తృతీయం అమలాత్మకం. తృతీయం అమలాత్మకం అంటే ఆధారభూతం లోకానాం అంటే ఏమిటి? ఈ రీతిగా నిర్మల రూపమైనటువంటి విష్ణువు యొక్క తృతీయ పదము వర్ష ఆవిర్భానికి కారణమై 3 లోకాలను ఆధారభూతం అవుతుందని చెప్పి చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత ఆకాశగంగా ప్రస్తావన కూడా చదువుకున్నాం. ఏ విధంగా ఆకాశగంగా నది యొక్క జల ప్రవాహాలతో ఎల్లప్పుడూ తడిసి శశి అంటే చంద్రమండలం క్షయానంతరం తిరిగి మరింత అధికమైన కాంతిని సంచరించుకుంటుందని చెప్పి, ఆ తర్వాత ఆ యొక్క శశి మండలం నుండి వెలువడి మేరు పర్వతం యొక్క పైభాగము పడి జగత్తును పావనం చేయడానికి నలుదిక్కులు ప్రవహిస్తుందని చెప్పి గంగ అనమాట. అది కూడా చదువుకున్నాం మనం. మేరు పృష్ఠే పతతి ఉచ్చై నిష్క్రాంత శశి మండల జగత పవనార్థాయ ప్రయాతి చతుర్దిశం. మేరు పృష్ఠే పతతి ఉచ్చై అంటే ఏమిటి? మేరు పృష్ఠే అంటే వెనుక భాగం అని అర్థం అండి. మేరు పృష్ఠే అంటే ఏమిటి? ఆ మేరు పర్వతం యొక్క పైభాగం నుండి పడి జగత్తును పావనం చేయడానికి నలుదిక్కులను ప్రవహిస్తుంది. జగత పావనార్థాయ. పావన అర్థాయ అంటే కొరకు అని అర్థం. పావనం అంటే ఏమిటి? పవిత్రం. పవిత్రం చేయడానికి కొరకు ఆ విధంగా ప్రవహిస్తూ ఉంటుంది నలుదిక్కులకు కూడా. ఇంకా సీతాచ అలకనందాచ చక్షుర్భద్రాచ సంస్థిత ఏకైవయా చతుర్భేద దిగ్భేద గతి లక్షణ. అంటే ఈ సీత, అలకానంద, చక్షు, భద్ర అనే రూపాలతో ఉండి ఒకటే 4 భేదాలుగా వేరువేరు దిక్కులకు పోవడాన్ని బట్టి అస్తిత్వం వహించింది చెప్పి గంగానది యొక్క దక్షిణ ఉపాయ అయినటువంటి అలకానంద, ఆ తరువాత అలకానంద శంభుని యొక్క జటాకలాపం నుంచి వెలువడి ఎముకల బూడిదలు తడిపి పాపాత్మ సగర చక్రవర్తి కుమారుని దివికి చేర్చింది అని కూడా, అంటే అది దాని యొక్క పవిత్రత గురించి చెప్పబడింది అనమాట. ఇంకా ఇదే విషయంలో ఒక తమాషా శ్లోకం రాశారు ఒక కవి. అంటే ఈ గంగా నదిని అది పొగడటమా లేదో దాన్ని హేళన చేయటమా, పొగడ్తయా దూషణ అనే విషయాన్ని మనమే నిర్ణయించుకో విధంగా ఒక శ్లోకం చెప్పారు. ఏమని అంటే, ఓ గంగా, నీవు పాపాత్మలు కూడా పుణ్యలోకాలు ప్రసాదిస్తావు, నీలో స్నానం చేసిన వారికి, నీలో మునిగిన వారికి ఒక శ్లోకం చెప్తాను మనం. అంటే ఇక్కడ పాపాత్మలకు కూడా నీవు పుణ్యాత్మలు చేస్తావు, పుణ్యాన్ని ప్రసాదిస్తావు అనేటువంటి ఒక వాక్యము అది నిందించేలాగనా లేదు స్తుతించేలాగనా తెలియక రాశారనమాట. కానీ ఆయన దాన్ని స్తుతించడమే అనమాట. అంటే నింద రూపంలో స్తుతించడం. ఒకవైపు నిందిస్తున్నారు, నీవు పుణ్యాత్ములకే కాదు పాపాత్ములకు కూడా నీవు పుణ్యలోకాన్ని ప్రసాదిస్తావు, నీలో స్నానం చేస్తే అని చెప్పి. కానీ అది పైకి ఎలా అనిపిస్తుంది, కానీ లోపల ఆయన స్తుతించడం, దాని యొక్క గొప్పతనాన్ని స్తుతించడం అనమాట. కొంతమంది అంటుంటారు, వాడు ఎంత దయార్థ హృదయుడంటే ఎంతటి కఠినమైన పరుషమైనటువంటి మాటలు మాట్లాడినా కూడా వారిని ఏమనరండి అంటుంటారు. అంటే ఈయన మంచిదనం అలాంటిది అనమాట. ఎదుటి వారిని ఎటువంటి ఆగ్రహంతో ఎటువంటి మాటలు మాటలు పలకలు అనమాట. అది మరి వారి బలహీనత అనుకోవాలా లేదు వారి గొప్పతనమా అనేది వారి వారి దృష్టికోణం బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. కొంతమంది అది బలహీనతగా అనుకుంటారు, ఆయన వేస్ట్ అండి ఏం అండండి అంటుంటారు. కొంతమంది ఒక వ్యక్తిని వేరు కోణాల్లో చూస్తూ ఉంటారు ఒక్కొక్క వ్యక్తి, అది వాళ్ళ స్వభావాన్ని బట్టి అండి. మంచి స్వభావస్తులు ఆయన చాలా మంచివారండి అంటారు. అదే కాస్త ఆయన వేస్ట్ అండి, ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు, మంచి వాళ్ళు ఒకటే, ఆయనకి చెడ్డ వాళ్ళు ఒకటే, చాలా మెత్తనైన మనిషి అండి, ఏం పనికిరాడండి ఈ రోజుల్లో, అలా తీసి పడేస్తుంటారు అనమాట కొంతమంది. ఆ విధంగా ఇక్కడ గంగా నది ఇక్కడ అదే గంగా నది యొక్క పవిత్రత గురించి చెప్తున్నాను అనమాట.
ఆ అలకానంద శంభుని యొక్క జటాకలాపం నుంచి వెలువడి ఎముకల బూడిదలను తడిపి పాపాత్మైన సగర చక్రవర్తి కుమారుని దివికి చేర్చింది మైత్రేయ. ఈ గంగానదీ జలంలో స్నానం చేసిన వాని యొక్క పాపం వెంటనే నశిస్తుంది. స్నాతస్య సలిలే, సలిలం అంటే నీరండి. స్నాతస్య అంటే స్నానం చేసిన వాడి సలిలే. యస్యాహ సద్య పాపం ప్రణశ్యతి. సద్య అంటే ఏమిటి? వెంటనే, ఆలస్యం ఉండదు అనమాట. అంటే దానిలో స్నానం చేస్తేనే మీకు ఫలితం దొరుకుతుంది అనమాట. ఇన్స్టంట్ రిలీఫ్ అంటుంటాం మనం. మామూలుగా కొన్ని వైద్యాలు ఇన్స్టంట్ గా రిలీఫ్ ఉండదు, కొంచెం టైం పడుతుంది. అదే మీకు పెయిన్ కిల్లర్ ఉంది అనుకోండి, ఏదైనా చాలా నొప్పిగా ఉంది, వెంటనే వేసుకున్న అసలు టాబ్లెట్ లోపల పోయిందా లేదో మనకు సందేహం వస్తుంది, అంత రిలీఫ్ వస్తుంది అన్నమాట. కానీ దాని తర్వాత దుష్పరిణామాలు వేరే ఉండొచ్చు. మనకి జ్వరం వస్తే కూడా పూర్వకాలం జ్వరం వస్తే దాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించేవాళ్ళండి. కానీ ఇప్పుడు జ్వరానికి ఎటువంటి మందులు వచ్చాయంటే మీరు డాక్టర్ దగ్గర పోయి ఆయన ఇంజక్షన్ ఇచ్చి మళ్ళా మీరు రిక్షాలో కూర్చొని ఒక 10 నిమిషాలు ఇంటికి వచ్చే లోపలే చెమటలు పట్టిపోయి జ్వరం అంతా కూడా మాయమైపోతుంది. అటువంటి మందులు వచ్చాయన్నమాట. కానీ నా కళ్ళతోనే చూశాను. ఆ విధంగా మందులు ఇచ్చి నేనే స్వయంగా తీసుకుపోయాను ఆ వ్యక్తిని హాస్పిటల్కి. వెంటనే తగ్గింది. ఇంటికి వచ్చారు, ఒకటే జ్వరం తగ్గిపోయింది, మొత్తం చెమటలు పట్టింది, మొత్తం షర్టు అన్ని కూడా తడిచిపోయింది అనమాట. సరే తగ్గింది కదా అనుకున్నాం. మరుసటి రోజు నుంచి వేరే విపరీతమైన లక్షణాలు. దానికోసం వేరే డాక్టర్ దగ్గరికి పోతే అయ్యో ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి అండి, క్యాన్సర్ అని చెప్పేశారు. మోషన్ తను ఇది నిజంగానే జరిగింది మాకు. అంటే అంత ఇది వీళ్ళు బెంబేలు ఎత్తిపోయారు ఏమిటా అని. ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఎవరు ఏమి తగ్గించలేకపోయారు. 2 రోజులు చూసి 3వ రోజు హాస్పిటల్ తీసుకుపోయారు, చెన్నైకి. తీసుకుపోతే అక్కడ డాక్టర్ చెప్పారు చాలా హై డోస్ మంది అంటే ఇన్స్టంట్ రిలీఫ్ అనమాట. కానీ గంగానదిలో అటువంటి స్నానం చేస్తే ఇన్స్టంట్ రిలీఫ్ అంటే ఆయన పాపాలన్నీ కడిగి వేస్తుంది అనమాట, వెంటనే, ఆలస్యం లేకుండా. కానీ ఇటువంటి దుష్పరిణామాలు ఏమి ఉండవులేండి అక్కడ. కాబట్టి స్నాతస్య సలిలేయస్య సత్యం సత్య పాపం ప్రణశ్యతి. అపూర్వ పుణ్యప్రాప్తిశ్చ, మామూలు పుణ్యం కాదండి, అపూర్వ పుణ్య ప్రాప్తిశ్చ సద్యో మైత్రేయ జాయతే. సద్యం అంటే వెంటనే, అది కూడా ఎటువంటి పుణ్యము? అపూర్వ పుణ్య ప్రాప్తిష్ట సద్యో మైత్రేయ జాయతే. కాబట్టి తక్షణమే చేకూరుతుందని చెప్పి దత్తా పితృభ్యో ఎత్ర ఆపస్తనయై శ్రద్ధయాన్వితై సమాసితం ప్రయత్నంత తృప్తిం మైత్రులో. కాబట్టి ఆ గంగా నదిలో శ్రద్ధావులైనటువంటి కుమారులచే తర్పణార్థం వదిలిపెట్టబడిన జలాలు పితృదేవతలకు పొందశక్యంగాని తృప్తిని 100 ఏళ్ల వరకు కలిగిస్తాయని చెప్పి గంగానది యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పడం. ఆ తర్వాత యతః సా పావనాయ అలం త్రయాణం జగతామపి సముద్భూత పరం తత్తు తృతీయం భగవత్పదం. 3 లోకాలు పావనం చేయడానికి సమర్థమైన ఈ నది ప్రవహించిన ప్రదేశం భగవంతుని యొక్క పరమ పదము. అంతేకాదు 100 కొద్ది యోజనాల దూరంలో ఉండి అయినా గంగా గంగా అనే పేరు ఎవరు ఉచ్చరిస్తారో వారి యొక్క 3 జన్మల్లో చేసుకున్న పాపాన్ని ఆ గంగా నామస్మరణం పోగొడుతుంది. మనం అనుకోవచ్చు, అయ్యో చాలా మంది అనుకుంటారు, అయ్యో నేను కాశీకి పోలేదే, అయ్యో నేను అక్కడ పోలేదే, ఇక్కడ పోలేదే, రామేశ్వరం పోలేదే. అది ఒకేసారి, ఇంకో కొంతమంది ఒకేసారి రామేశ్వరం కాశీ ఒకేసారి పోలేదే అంటే ఇక్కడ ముగించుకొని ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, ఇలా ఎన్నో ఉన్నాయి పురాణాల్లో ఉండి ఉండొచ్చు. లేదు లేకుండా కూడా కొంతమంది ఎవరో ఒకరు ఒకసారి చేసి గొప్పగా చెప్పుకున్న దాన్ని బట్టి మనం కూడా చేస్తే బాగుంటుంది, అది తీరలేదని కోరిక, అలా మనసులో ఒక చింత ఏర్పడుతుంది అనమాట. చాలా మందికి ఉంటుంది. తాము అనుకున్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు కానీ లేదు నదులు కానీ స్నానాలు కానీ చేయలేకపోతే ఆ అసంతృప్తి మిగిలిపోతుంటుంది అనమాట. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, అంటే ఇది మన ఆలోచన విధానం ఒక్కోసారికి మనల్ని ఎక్కువ బాధింపకూడదు అన్నమాట, ఎక్కువ బాధించకూడదు. ఏదైనా మనకి దొరకని దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మన శరీరం మన చేసుకున్న పుణ్యం అంతే అనుకోవాలన్నమాట. అందుకే చాలా పుణ్య ప్రదేశాలు మీరు అటువైపు నుంచి ఎన్నోసార్లు తిరుగుతూ ఉంటారు, కానీ ఆ గుడిలోకి పోరు మీరు. మరి ఎందుకు పోలేకపోయారు? అది అంతే, మీరు ఆ పుణ్యం చేసుకోలేదు, అందువల్ల మీకు పిలుపు రాలేదు. ఆ దేవుడు దర్శనానికి పిలుపు రాలేదు అనుకోవాలి, అంతే. దుఃఖించవలసిన అవసరం లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నారు, మనం కూడా పూర్వకాలంలో ఇప్పుడు తగ్గిపోయింది రండి, అటువంటి ఆలోచనలు తగ్గిపోయాయి.
పురగాల ఎవరన్నా కాశీ అటు పోయి వస్తే ఆ గంగా అక్కడ అమ్ముతారనమాట నీళ్లు, గంగా జలాన్ని చిన్న చెంబులు లాగుంటాయి, దాంట్లో సీల్ చేసి ఉంటాయి, అది తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం అక్కడికి పోలేని పరిస్థితులు ఏం చేస్తాము, మనం రోజు స్నానం చేసే నీటిలోనే అది కలుపుకొని బకెట్లో అదే తలపైన వేసుకొని స్మరిస్తాం అన్నమాట. ఆ విధంగా కూడా మనం తృప్తి పొందొచ్చు, దీంట్లో తప్పు లేదు. అదే దాంట్లో గంగా జలంలోనే అదే అన్ని నదులు కూడా, కావేరి అన్నీ కూడా దాంట్లో ఉన్నట్లుగా మనం భావించి, అది పవిత్ర జలంగా భావించి మనం స్నానం చేస్తే కూడా అంతటి ఫలితం దక్కుతుంది అనమాట, అంతటి పుణ్యం దక్కుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, 100 కొలది యోజనాల దూరంలో ఉండి అయినా గంగా గంగేతి ఐహి నామ యోజనానాం సతేష్వపి, సతేషు అపి, సత అంటే ఈ 100, సతేషు అపి అంటే ఏమిటి, ఈ 100ల కొలది దూరం నుంచి కూడా గంగా గంగా అనే పేరు ఎవరు ఉచ్చరిస్తారో వారి యొక్క 3 జన్మల్లో చేసుకున్న పాపాన్ని ఆ గంగానామ స్మరణం పోగొడుతున్నది అని చెప్పి నిజంగా అనేక విధాలుగా గంగా నది యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇది 8వ అధ్యాయం అన్నమాట. సమాప్తం చేసుకొని మనం ఈరోజు 9వ అధ్యాయానికి, అంటే 9వ అధ్యాయం అంటే ద్వితీయ అంశంలోనే 9వ అధ్యాయానికి ప్రవేశిస్తున్నామండి. మొత్తం దీంట్లో 13 అధ్యాయులు ఏమో ఉన్నట్లు, 13, 15, 16 కూడా ఉన్నాయన్నమాట. సరే, ఇది చాలా చిన్నదే కాబట్టి మనం పూర్తి చేసుకోగలుగుతాము. ముందు శ్లోకాల నుంచి చదువుదాము, ఆ తర్వాత ఈరోజు చదవవలసిన వారికి కొంత అవకాశం ఇద్దాం. కాబట్టి విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 9వ అధ్యాయం జ్యోతిష్ చక్ర సిన్సుమార చక్ర వివరణం, అంటే జ్యోతిష్ చక్రం సిన్సుమార చక్ర వివరణ అని. శ్రీపరాశర ఉవాచ తారామయం భగవతః సిన్సుమారాకృతి ప్రభో దివి రూపం హరేర్యస్తు తస్య స్థితో పుచ్చే స్థితో ధ్రువః శేష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ భ్రమంతమనుతం యాంతి నక్షత్రాణి చ చక్రవత్ తారామయం భగవతః సిన్సుమారాకృతి ప్రభోః దివి రూపం హరేర్యత్తు తస్య పుచ్చే త్రితో ధ్రువః సయేష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ భ్రమంతమనుతం యాంతి నక్షత్రాణి చ చక్రవత్ సూర్యా చంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహైః సహ వాతానీకమయైర్బద్ధైః ధ్రువే బద్ధాని తాని వై సూర్యా చంద్రమసౌ తారా నక్షత్రాణి గ్రహైః సహ వాతానీకమయైర్బంధైర్ ధ్రువే బద్ధాని తాని వై సిన్సుమారాకృతి ప్రోక్తం యద్రూపం జ్యోతిషాం దివి నారాయణ పరం దామ్నాం తస్యాధారస్వయం హృది ఉత్తానపాదపుత్రస్తు తమారాజ్య ప్రజాపతిం స తారాసి సుమారస్య ధ్రువ పుచ్చే వ్యవస్థితః ఉత్తానపాదపుత్రస్తు తమారాజ్య ప్రజాపతిం స తారాసి సుమారస్య ధ్రువ పుచ్చే వ్యవస్థితః ఆధారస్తి సుమారస్య సర్వాద్యచ్చో జనార్దనః ధ్రువస్య శిశుమారస్య ధ్రువే భానుర్వ్యవస్థితః తదాధారం జగచ్చేదం సదేవాసురమానుషం येन विप्रविधानेन तन्ममैकमना शृणु विवस्वानष्टभिर्मासैर् आदायापोरतान्विताः विवस्वान् अष्टभिर्मासैः विवस्वान् अष्टभिर्मासैः आदाय अपो रसान्विताः वर्षत्यम्बुततश्चान्नम् अन्नादापि अखिलं जगत् विवस्वान् अष्टभिर्मासैर् आदाय अपो रसान्विताः वर्षत्यम्बुततश्चान्नम् अन्नादप्यखिलं जगत् विवस्वान् अंशुभित्तीक्ष्णैः आदाय जगतो जलं सोमं पुष्यत्यधेदुश्च
वायुनाडीमयैर्दिवै दिवि विवस्वान् अंशुभिर्तीक्ष्णैः आदाय जगतो जलं सोमं पुष्यत्यथेन्दुश्च वायुनाडीमयैर्दिवै दिवि नालैर्विक्षिपते अभ्रेषु नालैः विक्षिपते अभ्रेषु धूमाग्निनिलमूर्तिषु न भ्रश्यन्ति यत्तेभ्यो जलान्यभ्राणितान्यतः अभ्रस्ताः प्रपत्यापो वायुना समुदीरिताः संस्कारं कालजनितं मैत्रेय आसाद्य निर्मला सरिसमुद्रभौमास्तु तथाप प्राणिसम्भवा चतुप्रकारा भगवान् आदत्ते सविता मुने सरिसमुद्रभौमास्तु तथाप प्राणिसम्भवा चतुप्रकारा भगवान् आदत्ते सविता मुने आकाश गंगा सलिलं तदादाय गभस्तिमान् अनभ्रगतमेवोऽध्यां सज्ज क्षिपतिरश्मिभिः आकाश गंगा सलिलं तदादाय गभस्तिमान् अनभ्रगतमेव उर्व्यां सज्ज क्षिपतिरश्मिभिः तस्य संस्पर्श निर्धूत पाप पंको द्विजोत्तमा नयाति नरकं मर्त्यो दिव्य स्नानं हि तत्स्मृतम् तस्य संस्पर्श निर्धूत पाप पंको द्विजोत्तमा नयाति नरकं मर्त्यो दिव्य स्नानं हि तत्स्मृतम् दृष्ट सूर्यं हि यद्वारि पतत्यभ्रैर्विना दिवः आकाश गंगा सलिलं तद्गोभिक्षिप्यते रवे कृत्तिकादिषु वृक्षेषु विषमेष्वम्बुयद्दिवः दृष्टार्कपतितं ज्ञेयं तद्गाङ्गं दिग्गजोर्जितं कृत्तिकादिषु वृक्षेषु विषमेष्वम्बुयद्दिवः दृष्टार्कपतितं ज्ञेयं तद्गाङ्गं दिग्गजोजितं युग्मरक्षेषु च यत्तोऽयं युग्मरक्षेषु च यत्तोऽयं पतत्यर्कोधितं दिवः तत्सूर्यरश्मिः सद्यः समादाय निरस्यते उभयं पुण्यमत्यर्थं ऋणां पापापहं द्विज आकाशगंगा सलिलं दिव्य स्नानं महामुने उभयं पुण्यमत्यर्थं ऋणां पापापहं द्विज आकाश गंगा सलिलं दिव्य स्नानं महामुने यत्तु मेघैः समुत्सृष्टं वारि तत्प्राणिनां द्विज पुष्णात्योषधयः सर्वा जीवनायामृतं हि तत् तेन वृद्धिं परां नीतः सलिलेन औषधीगणः साधक फलका फलपाकान्तः प्रजानां द्विजजायते तेन वृद्धिं परां नीतः सलिलेन औषधीगणः साधक फलपाकान्तः प्रजानां द्विजजायते तेन यज्ञान् यथा प्रोक्तान् मानवा शास्त्रचक्षुषः कुर्वन्त्यहरहस्तैश्च देवानाप्यायन्ति ते तेन यज्ञान् यथा प्रोक्तान् मानवा शास्त्रचक्षुषः कुर्वन्त्यहरहस्तैश्च देवानाप्यायन्ति ते एवं यज्ञा च वेदा च वर्णा च द्विजपूर्वकाः सर्वे देवनिकाया च पशुभूतगणा च ये वृष्ट्या द्रुतमिदं सर्वम् अन्नं निष्पाद्यते यथा सापि निष्पाद्यते वृष्टिः सवित्रा मुनिसप्तमा एवं यज्ञा च वेदा च वर्णा च द्विजपूर्वकाः सर्वे देवनिकाया च पशुभूतगणा च ये वृष्ट्या द्रुतमिदं सर्वम् अन्नं निष्पाद्यते यथा सापि निष्पाद्यते वृष्टिः
సవిత్రా ముని సప్తమా ఆధారభూత సవితు ధ్రువో మునిరోత్తమా ఆధారభూత సవితు ధ్రువో మునివరోత్తమా ధ్రువశ్చ శిశుమారో వసౌ సోऽపి నారాయణాత్రయః హృది నారాయణస్తస్య శిశుమారస్య సంస్థితః విభర్తా సర్వభూతానాం ఆదిభూతస్తనాతనః హృది నారాయణస్తస్య శిశుమారస్య సంస్థితః విభర్తా సర్వభూతానాం ఆదిభూతస్తనాతనః. కాబట్టి ఈ విధంగా ఈ జ్యోతిష్ చక్రం గురించి, దాంట్లో కూడా శిశుమారక చక్రం అనేటువంటి దాని గురించి కూడా ఈ యొక్క 9వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అంతేకాదు మనకు వర్షముల వల్ల ప్రాణకోటి జీవిస్తుంది అన్నమాట. ఎందుకంటే వర్షం లేదనుకోండి, వర్షం లేకపోతే ఏమవుతుంది? పంటలు పండవు. పంటలు పండకపోతే మరి ఏమవుతాయి? ప్రాణకోటి జీవించలేవు అనమాట. మరి ఈ వర్షాలకి ఏమి చేయాలి? యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు చేసి ఆ దేవతను సంతృప్తి పరిస్తే వారు తమ అనుగ్రహం వర్ష రూపంలో ప్రసరింపజేస్తారన్నమాట. ఆ అనుగ్రహంలో వర్షం వల్ల చక్కటి పంటలు పండి ఈ విధంగా మనం ఒక చక్రం అన్నమాట. ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవతను సంతృప్తి పరిచేటువంటి విధానాలు అవలంబించాలన్నమాట. మామూలుగా పిల్లలు తల్లిదండ్రులు సంతృప్తి పరచాలనుకోండి, ఏం చేస్తారు? బాగా చదవటము, లేదా ముద్దుగా మాటలు మాట్లాడటము, ఏదో విధంగా సంతృప్తి పరిస్తే వాళ్ళు చాక్లెట్ ఇస్తారు. ఆ చాక్లెట్ తిన్న తర్వాత వీడికి బాగా చదువు అబ్బుతుంది అన్నమాట. ఆ విధంగా పైవాన్ని సంతృప్తి పరిస్తే మనకి కావాల్సింది ఇస్తారు. అదే దేవతలు కూడా అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ శ్లోక రూపంలో చెప్పబడింది చివరిలో. అంత ముందుగా ఈ తారామయం భగవత శింసుమారాకృతి ప్రభో అని చెప్పి మొదటి శ్లోకం నుంచి కూడా ఈ విష్ణుపదము ధ్రువుడు మొదలైన వారందరికీ కూడా ఆశ్రమైనటువంటిది అని చెప్పి సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటిది అన్నీ కూడా చెప్పబడింది అన్నమాట. ఎవని యందు సూర్యుడు ఆధారపడి ఉన్నాడో, స్వయంగా ధ్రువుడు మేడిగా ఉన్నాడో ఇత్యాదిగా అని చెప్పి అది ఏ ప్రకారంగా అవుతున్నదని తెలుసుకోగోరినప్పుడు దాని వివరణ రూపమే 9వ అధ్యాయం అన్నమాట. తారామయం ఇది శింసుమారం అంటే మొసలి అని అర్థం అండి. తారామయం ఇది శింసుమారం అనగా మొసలి. ఇది నీటి జంతువు అన్నమాట. ఆకాశంలో నక్షత్రముల గుంపు ఈ ఆకారంలో కనిపిస్తుంది, అంతేగాని మొసలి అక్కడ ఉంటుందని కాదండి. శింసుమారం అంటే మొసలి అని అర్థం అన్నమాట. ఆ మొసలి రూపంలో ఈ ఆకాశంలో నక్షత్రముల యొక్క గుంపు అలా కనిపిస్తుంది అన్నమాట. ఆ ఆకారంలో ఇది భగవత్ స్వరూపము. తారామయం భగవత శింసుమారాకృతి ప్రభు అంటే అంతరిక్షంలో భగవంతుడైనటువంటి సర్వభూత ప్రభు శ్రీహరి యొక్క తేజస్సు తారా తేజోమయమై శింసుమారాకృతి అంటే మొసలి ఆకారంలో ఉంటుంది. దివి రూపం హరేర్ యత్తు తశ్చ పుచ్చే స్థితో ధ్రువ. పుచ్చ అంటే తోక అండి, మనందరికీ తెలిసింది. దాని తోకపై ధ్రువుడు ఉంటాడు. అంటే ఆ నక్షత్ర గుంపు అది ఎలా ఉంటుంది? ఒక నీటి జంతువు అయినటువంటి మొసలి రూపంలో ఉంటుంది. దాని యొక్క చివర అంటే ఆ తోక పైన ధ్రువ నక్షత్రం ఉంటుంది, భగవత్ స్వరూపమైనటువంటిది. కాబట్టి ప్రదక్షిణావర్తం అంటే వీడి కుడివైపు నుంచి చుట్టుకున్న శరీరమును కలిగి పైకెత్తిన తోకను కలిగిన మొసలి యొక్క తోక చివరన ధ్రువుడు ఉన్నాడని అర్థం. నయేష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ స ఏష. కాబట్టి దివి రూపం హరేరియత్తు తస్య పృచ్చే చితో ధ్రువ. దాని తోకపై ధ్రువుడు ఉంటాడు. ఆ ధ్రువుడు తాను తిరుగుతూ చంద్రుడు సూర్యుడు ఉన్న గ్రహాలను తిప్పుతూ ఉంటాడు. ఆ తిరుగుతున్న ధ్రువుని అనుసరించి చక్రంలా నక్షత్రాలు తిరుగుతూ పెడుతూ ఉంటాయి. అది కూడా ఇక్కడ చూడండి, ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఊహించుకోవాలన్నమాట. ఏమని చెప్పబడింది ఇక్కడ? మొసలి ఎలాగ అది కూడా ప్రదక్షిణ అంటే ఏమిటి? ప్రదక్షిణ అంటే కుడివైపు నుంచి చుట్టుకున్న శరీరమును కలిగి, కుడివైపు నుంచి అంటే మామూలుగా తలను ఎటువైపోయినా చుట్టగలదు. మనం చూస్తుంటాం మామూలుగా ఈ క్రోకడైల్ బ్యాంకులని చెన్నైలో అక్కడెక్కడ ఉంటాయన్నమాట. అవి ఇలా నీళ్ళల్లో ఉండి అలా కుడివైపుకి తలను తిప్పినట్లు అనమాట. అంటే మన కుడివైపు చేసి తల తిప్పి వంగినట్లుగా ఉంటే ఆ శరీరమును కలిగి పైకెత్తిన తోకను కలిగి ఉన్న మొసలి యొక్క తోక చివరన ధ్రువుడు ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఆ విధంగా తారామయం భగవత శింసుమారాకృతి ప్రభోహో
దివి రూపం హరేర్యత్తు తస్య పృచ్చేతితో ధ్రువ స ఏష భ్రమన్ భ్రామయతి సైష ఇది అంటే స ఏష అది సైష అవుతుంది. ఆ ధ్రువుడు తాను తిరుగుతూ సయేష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్. భ్రమన్ అంటే తానుగా తిరగటం అండి. భ్రామయతి అంటే ఏమిటి? తిప్పడం అన్నమాట. అంటే తానుగా తిరగటం. భ్రామయతి అంటే తిప్పడం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ ధ్రువుడు శింసుమాల చక్రమునకు లొంగిన వాడై తాను తిరుగుతూ గ్రహమును తిరిగేటట్టు చేస్తున్నాడు. నక్షత్రాలు కూడా భ్రమించుతున్న ధ్రువుడిని వెంట తిరుగుతూ ఉన్నవి. భ్రమంతం భ్రమంతం అనుతం యాంతి. భ్రమంతం అనుతం యాంతి. తమ్ అంటే ఏమిటి? ఇక్కడ ధ్రువుని అన్నమాట. భ్రమంతం అంటే ఏమిటి? భ్రమంతం అనుతం యాంతి అంటే ఆ విధంగా తిరిగేటువంటి ఆ ధ్రువుణ్ణి ఇవి కూడా అనుసరిస్తూ యాంతి ఏవి? నక్షత్రానిచే చక్రాలు. తిరుగుతున్న ధ్రువుని అనుసరించి చక్రంలా నక్షత్రాలు తిరుగుతూ వెడుతూ ఉంటాయి. అంటే ఇది ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాల గురించి చెప్పబడింది అన్నమాట. తారామయం భగవత సింసుమారాకృతి ప్రభో దివి రూపం హరేర్యత్తు తస్య పృచ్చేతితో ధ్రువ సయేష భ్రమన్ భ్రామయతి చంద్రాదిత్యాదికాన్ గ్రహాన్ భ్రమంతమనుతం యాంతి నక్షత్రాని చక్రవత్ సూర్యాచంద్రమసౌ తారా నక్షత్రాని గ్రహై సహ వాతానీకమయైర్ బంధై ధ్రువే బద్ధాని తానివై. ఇంకా ఒక తమాషా విషయం చెప్తున్నారు ఇక్కడ. ఏమిటంటే ఈ అందుకు కారణం చెప్తున్నాడు. అంటే అవి చుట్టూ తిరుగా సూర్యాచంద్రమసం అంటే ఏమిటి? నక్షత్రాలు అంటే ఏమిటి? అశ్వని భరణి మొదలైనవి అనమాట. వీటికన్నా వేరైనటువంటివి తారలు లేక చుక్కలు, బుధుడు మొదలైన గ్రహాలతో పాటు వాయువుడైన సమూహాల రూపంలో ఉన్న బంధములతో కట్టివేయబడి ఉంటున్నవి. అంటే ఏమిటి? ఇవన్నీ కూడా కట్టివే అంటే తాళ్లతో కాదండి, వాయు రూపంలో ఉండేటువంటి బంధములతో కట్టివేయబడి ఉంటున్నవి, బంధింపబడుతున్నవి. వీటి చేత కన బంధములు అనబడుతున్నవి. వీటి చేత కనుక బంధములు అవే పాశములు తాళ్ళు అనమాట. ఇవి ధ్రువుని యందు కట్టబడి ఉన్నందువలన ధ్రువుడితో వాడు తిరుగుతున్నవి. ఒక ఉదాహరణకు ఒక బెలూన్ ఉందనుకోండి. ఆ బెలూన్ ఒక చిన్న దారంతో కట్టివేయబడుతుంది. అందువల్ల ఆ బెలూన్ గాలిలో కదులుతూ ఉంటే ఈ తాడు కూడా దాన్ని కదిలిస్తూ ఉంటుంది అనమాట. ఒక చివర్లో మాత్రం ఆ బెలూన్ అమ్మేవాడు పట్టుకొని ఉంటాడు, ఏది పిల్లవాడు పట్టుకొని ఉంటాడు. ఆ విధంగానే ఇక్కడ తాళ్ళు అంటే ఇక్కడ గాలి అండి. గాలి అనేటువంటి పాశములు అంటే తాళ్లతో ఆ ధ్రువుని యందు కట్టబడి ఉన్నందువలన ధ్రువునితో పాటు తిరుగుతున్నవి. వాయువులు ఏవి అనగా కూర్మ పురాణంలో చెప్పబడినవి. ఇక్కడ భూమికి వాయువులు అనేక రకాలండి. మనకి తెలిసింది ఒకే వాయువే. సూర్యాచంద్రమసౌ తారా నక్షత్రాని గ్రహై సహ వాతానీకమయై బంధై వాతానీకమయై అన్నారు. వాతానీకం అంటే ఏమిటి? వాయు రూప బంధాలతో. బంధై ధ్రువే బద్ధాని తానివై. అవి ధ్రువునితో కట్టబడి ఉన్నాయి చెప్పండి. సరే, ఇక్కడ వాయువులు కూడా అనేక రకాల వాయువులండి. అవి ఏమి రకాలు అంటే ఆ వాయువు ఒకటే. కానీ ఇప్పుడు నదులు, ఉదాహరణకి నదులు ఉన్నాయనుకోండి. నదులు ఒకే నది ప్రవహిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్క చోట పోయినప్పుడు కృష్ణానది అంటాం మనం. అది ఇంకొక చోట పోయినప్పుడు ఇంకో పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది. లేదు, అది విడిపోయి పాయలుగా చీలిపోయినప్పుడు తుంగభద్ర అని ఇలా వేరు పేర్లతో పిలువబడుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగానే వాయువు కూడా వేరు వాయువులు ఉన్నాయి. అవి ఎలాగా? అవి సంచరించేటువంటి ప్రదేశాన్ని బట్టి వాటికి ఆ నామములు ఇవ్వబడింది అనమాట. అంటే అవి ఏ ప్రదేశంలో ఉన్నవో దాన్ని బట్టి వాటికి నామం ఏమిటవి? భూమికి ఆకాశం ఉందండి. భూమి ఆకాశం ఈ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో వాయువు సంచరిస్తూ ఉంటుంది. వాయువు కూడా ప్రసరిస్తూ ఉంటాయి. ఇక్కడ భూమికి మేఘాలకు నడుమ ఉన్న గాలి ఆవహమను పేరు గలది. ఆవహము కాదు, ఆవహము అంటే భూమికి మేఘాలకు నడుమ ఉన్న గాలి పేరు ఆవహం అని పేరు గలది. దాని తరువాత ప్రవాహము. ఆ ప్రవాహం అనేది ఏమిటి? మేఘాలకు సూర్యునికి మధ్యన ఉన్నది. మేఘాలకు సూర్యునికి మధ్య ఉన్నది. ఆ తర్వాత సూర్యుడికి చంద్రునికి నడుము ఉన్న దాన్ని ఏమంటారు? ఊర్ధ్వహము అంటారు అనమాట. అంటే వాటి పేర్లు వాయువే, కానీ అవి ఎక్కడెక్కడో వాటి బట్టి అంటే దేనికి మధ్యలో భూమికి మేఘాలకు నడుము ఉన్న గాలి ఆవహమని, దాని తర్వాత ప్రవాహమని, ఆ తర్వాత మేఘాలకు సూర్యునికి మధ్య ఉన్నది ఏమిటి? ప్రవాహం అన్నమాట. సూర్యుడికి చంద్రునికి నడుము ఉన్నది ఉద్వహము.
చంద్రునికి నక్షత్ర గణముల మధ్యలో ఉన్నటువంటి సంవహము. ఆ తరువాతది వివాహము. ఇది వివాహం అంటే నక్షత్రాలకు గ్రహాలకు నడుమ ఉండగా, పరావహం అన్నది గ్రహములు సప్తరుషుల మధ్యలో ఉంటున్నది. ఇక చివరిది పరివహం అనేటువంటి వాయువు. ఇది సప్తరుషులకు ధ్రువునికి నడుమనున్నటువంటిది. ఈ విధంగా వాయువులు 7 3 లోకాలను మోస్తున్నవి అని చెప్పబడింది అనమాట. కాబట్టి భూమికి దగ్గరగా ఉండి ప్రకాశించేవి తారలు, దూరంగా ఉండి మునుకు అనేవి నక్షత్రాలు. ఇక వాయుబంధాల గురించి 7. అవి ఏమిటి? ఆవహము, ప్రవహము, అనువహము, సంవహము, వివహము, పురోవహము, పరివహము అనేవి అనమాట. ఇవి భూమి, మేఘాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, సప్తర్షి మండలం, ధ్రువుడు అనేటువంటి 8 నడుమ 7 వాయుబంధాలుగా ఉండి భువనత్రయాన్ని వహిస్తున్నాయి. ఇది ఈ శ్లోకంలో ఉండేటువంటి అర్థం అన్నమాట. సూర్యాచంద్రమసౌ తారా నక్షత్రాన్ని గ్రహై సహ వాతానీకమయైర్బద్ధై ధ్రువే బద్ధాని తానివై. ఆ తరువాత కాబట్టి మైత్రేయ ఆకాశంలో